రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్. హాజరు కానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేయనున్న అధినేత. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటు శాసనసభ, అటు శాసనమండలి విపక్ష పార్టీగా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై అధినేత పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఒక వ్యూహ రచనను, ఒక స్ట్రాటజీని కూడా అందించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సమావేశానికి రేపటి నుంచి జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ గారు మరి వస్తున్నారా, వస్తలేరా? ఒకవేళ ఆ వ్యూహం ఎట్లా వన్నాలే, ఏ స్ట్రాటజీతో ఏ అంశాల మీద మాట్లాడాలనేది చెప్తున్నారంటే మీరు వస్తే బాగుండు, రసవత్తరంగా ఉండాట. మీరు వచ్చి ఏం మాట్లాడతారనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా రావాలి. మీరు వస్తే అసలు ఏం మాట్లాడతారు, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు అని శాసనసభలో చూడాలనుకుంటున్నాం, అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాం. కాబట్టి రేపు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దాని మీద అయితే మొత్తానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి కేసీఆర్ ఈ 1 గంట సమయంలో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తున్నది. మీరు వస్తే జర బాగుంటుంది, గట్టిగా అడుగుతారు, మీ మీద భరోసా పెట్టుకున్నారు. మరి దీన్ని ఎందుకు మీరు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అర్థమైతలేదు కేసీఆర్ గారు. కొంత రాండి, వచ్చి మాట్లాడండి. ఆశలు సజీవంగా ఉన్నాయి నీ మీద. మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మరి అసలు అప్పుడు మీరు వచ్చి అసెంబ్లీలో లడాయి చేస్తే ఎంత బాగుంటుంది.